పూర్ణిమ ఇంకా అమిత్ మా వేదికకి మీకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గుడ్ లక్. థ్యాంక్ యూ. నమస్కారం టైటన్స్. మన జీవితంలో మొదటి కారు కొనడం అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ కలల్ని నెరవేర్చుకునేలా అనిపిస్తుంది. మన ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకునే వాహనాలకి దృష్టి తగలకుండా ఉండటానికి మనం ఏం చేస్తున్నాం? పూలమాలతో అలంకరిస్తున్నాం, నిమ్మకాయలతో దృష్టి తీసేస్తున్నాం, షోరూమ్ నుంచి నేరుగా గుడికి తీసుకెళ్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం. అదే విధంగా మన బండి క్లీన్ చేసే అన్నకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రాపర్ గా చెప్తాం. అన్నయ్య, బండిని బాగా క్లీన్ చేసి జాగ్రత్తగా చూసుకోండి అని. సో టైటన్స్, చాలా సార్లు కార్ డెలివరీ అవ్వకముందే వాటి మీద దృష్టి పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కార్ డెలివరీకి రెడీగా ఉంది. మెరిసిపోయే పాలిష్డ్ కార్. కానీ ఈ బండిని రీపెయింట్ చేశారు. దీని టైర్ కండిషన్ చూస్తే మొత్తం అరిగిపోయింది. దీని బ్యాటరీ చాలా డౌన్గా ఉంది. ఇలాంటివి ఇందులో ఎన్నో డిఫెక్ట్స్ ఉన్నాయి. అవి అందరూ కనిపెట్టలేరు, ఎందుకంటే డీలర్స్ మన ముందు మెరిసేలా దీన్ని చూపిస్తారు. అక్కడే నమ్మేస్తాం. హలో టైటన్స్, నేనే పూర్ణిమ కథం. నేనే అమిత్ కడమ్. టైటన్స్, మన దేశంలో 60% కొత్త కార్లు, 90% యూజ్డ్ కార్స్లోనూ ఏదైనా ఒక ఫామ్లో డిఫెక్ట్ ఉంటుంది. కస్టమర్స్కి ఆ బళ్ళని అలాగే సేల్ చేసేస్తారు. అందుకనే కార్స్ కొనేవాళ్ళు ఈ స్కామ్లోంచి బయటపడాలని మేం తీసుకొచ్చాం చెక్ కర్దో. చెక్ కర్దో ఇండియాలో ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ప్రొవైడ్ చేసే ఫస్ట్ కంపెనీ. కొత్త కారైనా పాత కారైనా మేమిందులో 2000 కన్నా ఎక్కువ చెక్ పాయింట్స్లో ఒక డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ని తయారు చేస్తాం. దాని ద్వారా ఎటువంటి ప్రామిస్లో మీకు అమ్ముతున్నారో అది నిజమేనా అని మీరు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి టైర్స్, బ్యాటరీ, పెయింట్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, దాంతో పాటు ఇంజన్ స్కాన్స్ నుంచి మెకానికల్ ఫాల్ట్స్ వరకు మా ఎక్స్పర్ట్స్ దాన్ని తరోగా చెక్ చేస్తారు. కేవలం ₹999 కి మాత్రమే. టైటన్స్, ఇది వరకు మేము 1000+ కార్స్ ని ఇన్స్పెక్ట్ చేశాము. దీంట్లో 70% కార్లలో ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉండేది. చెక్ కర్దో ఇలాంటి స్కామ్స్ లో నుంచి ఎంతో మందిని కాపాడింది. ఇప్పుడు మాకు ఈ ఇన్స్పెక్షన్ చేయడానికి 40 నుంచి 45 మినిట్స్ పడుతుంది. మేము ఇంకో ఈజీ అయిన ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. దాని ద్వారా సమయాన్ని 5 to 10 మినిట్స్ కి తగ్గించచ్చు. అండ్ ఈ టెక్నాలజీ రాబోయే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పెద్ద మార్పుని తెస్తుంది. ఇండియాలో ఎప్పుడు ఎవరు కారు కొన్నా కానీ అందులో చెక్ కర్దో నమ్మకం ఉండాలనే మా ఒక కళ. ఈ కళని నిజం చేయడం కోసం మా ఆస్క్ 40 lakh rupees as convertible note for 20% discount. సో టైటన్స్ మాకు డీల్ ఇస్తారా ఇవ్వరా? ప్రతీక్ సార్, చెక్ చేయండి. సరే, ఇప్పుడే మనం చెక్ చేసి చూద్దాం. మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లం అయితే చెప్పారో అది నిజంగా పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే నేను కూడా ఒక సెకండ్ హ్యాండ్ కారు కొని దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ఎంత ఖరీదు పెట్టి కారు కొన్నానో 15 రోజుల్లో నేను దానికి అంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ మీకు కూడా అలాంటి అనుభవం ఎదురయ్యి ఆ తర్వాత మీరు ఇలాంటి ఐడియా కనిపెట్టారా? అవునవును, మా కజిన్ కూడా ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం అనుకున్నారు. అప్పుడు ఈయన కూడా అతనితో పాటు వెళ్లారు. కానీ ఈయనకు అందులో చాలా అనుభవం ఉంది. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ ని. సో ఈయన కార్ ని ఫుల్ గా చెక్ చేసి రీసెర్చ్ చేసి చూసినప్పుడు అందులో చాలా డిఫెక్ట్ దొరికింది. కాబట్టి దాన్ని వద్దని చెప్పేశారు. ఆయన బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఎంత కష్టపడి డబ్బుని దాచిపెట్టా కూడా కారు కొందాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటని. తను కారు కొన్న తర్వాత కష్టపడకూడదని నేను అలా చెప్పాను. ఎందుకంటే ఆ కార్ని మొత్తం రీపెయింట్ చేశారు. అందులో చాలా పని ఉండింది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను తనతో డిస్కస్ చేశాను. బండి బాగాలేదు, దీంట్లో చాలా స్కామ్స్ ఉన్నాయి, చాలా మంది బాధపడుతున్నారని చెప్పాను. ఆ తర్వాత మేము దీని గురించి డిస్కస్ చేస్తే మాకు ఐడియా వచ్చింది. దీని గురించి రీసెర్చ్ చేసాం, వీలైనంత త్వరగా స్టార్ట్ చేసాం. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్ లో జరుగుతూ ఉంటాయి. కానీ మీరు చెప్పేది కొత్త కార్స్ లో కూడా ఇలాంటివి ఉంటాయంటారా? అవునవును, కొత్త కార్స్ లో రీపెయింటెడ్ పార్ట్స్, టైర్స్ ని మార్చేస్తారు. యార్డ్ లో ఉండే వాళ్ళ స్టాక్ అని చూసారంటే సుమారు 6 నెలల పాత కారుగా ఉంటుంది. అప్పుడే కస్టమర్ కి 6 నెలలు 7 నెలలు అని చెప్తారు. కానీ ఈ రోజున ధరకి ఇస్తారు. సో ఇలాంటి విషయాల్ని మేము కస్టమర్ కి చెక్ చేసి చెప్తాము. ఇంతవరకు మేము చెక్ చేసిన కార్లలో 70% కొత్త కార్లే. అందులో ఇంతవరకు ఏదో ఒక డిఫెక్ట్ వస్తూనే ఉంటుంది. మీరు యాప్ క్రియేట్ చేశారా? మాకు వెబ్సైట్ ఉంది. వాటి ద్వారా మేము బుకింగ్స్ తీసుకుంటున్నాం. సో వచ్చిన బుకింగ్స్ కి మేము టెక్నీషియన్ అలాట్ చేస్తాము. వాళ్ళు వెళ్తారు అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్ కార్ మొత్తాన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. టైటన్స్ విల్ ఓపెన్ ద ఫ్లోర్ ఫర్ యూ. మీరు చెప్పిన ప్రాబ్లం నిజమైన ప్రాబ్లమేనా? కానీ మీరు టూల్స్ అని చెప్పారుగా, ఆ టూల్స్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్, పెయింట్ థిక్నెస్. బండిని రీపెయింట్ చేశారా లేదని ఈజీగా కనిపెట్టచ్చు. ఒకవేళ పెయింట్ చేసినా గానీ ఏ క్వాలిటీలో రీపెయింట్ చేశారన్నది చెక్ చేయడానికి మా దగ్గర పెయింట్ థిక్నెస్ మీటర్ ఉంది. దాంతో మేము చెక్ చేస్తాం. టైర్స్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాయని మా దగ్గర గేజ్ ఉంది. దాంతో మెషర్ చేస్తే టైర్ లో బ్యాలెన్స్ మెటీరియల్ ఎంత ఉందని మనం తెలుసుకోవచ్చు. బ్యాటరీలో ఉండే ప్రెసెంట్ కండిషన్,
కార్ లో ఉండే బ్యాటరీ ఎన్ని నెలలకి ఎన్ని లైఫ్ సైకిల్స్ కి ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇలా అన్ని చెక్ పాయింట్స్ ని మేము మీట్ అవుతాం. అండ్ ఇంజిన్ లో చూసారంటే కొన్ని సెన్సార్స్ ఉంటాయి. అది చెక్ చేయడానికి మా దగ్గర ఓబిడి స్కానర్ ఉంటుంది. దాంతో మీటర్ ని రివర్స్ చేశారని మనం తెలుసుకోవచ్చు. డీలర్స్ ఏం చేస్తారంటే బండి 1,00,000 కిలోమీటర్లు దాటాక అదొక 50,000 కి రివర్స్ చేసి సెట్ చేస్తారు. ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. బండి 1,00,000 కిలోమీటర్లు దాటిందంటే అది రివర్స్ చేసి మీకు చూపిస్తారు. అది మేము చెక్ చేస్తాం. సో ఒక బండిలో 50,000 సెన్సర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అవన్నీ మేము చెక్ చేసి మేము కస్టమర్స్ కి రిపోర్ట్ చేస్తాం. సో మీ R&D ఏ స్టేజ్ లో ఉంది? ఏదైనా ప్రోటోటైప్ రెడీగా ఉందా, లేదు ఇప్పటికీ అదొక డిజైన్ స్టేజ్ లోనే ఉందా? డిజైన్ స్టేజ్ లోనే ఉంది. అందుకే మాకు ఫండింగ్ కావాలి. అది దొరికితే మేము సెన్సార్స్ గురించి చెప్పాం కదా, వాటికి మేము ఉపయోగించుకుంటాం. అలా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అరౌండ్ ఒక ఫుల్ సిస్టమ్ ని తయారు చేయడానికి ఒక 10 to 15 lakhs కావాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ టైం డెవలప్మెంట్ కి మాత్రమే. అది చేసామంటే ఇంకా అంతా చాలా ఈజీయే, త్వరగా అయిపోతుంది. అంటే ఎంత అవుతుందంట? అరౌండ్ ఒక 2 to 3,000 లోపు ఒక హ్యాండిల్ డివైస్ ని మనం రెడీ చేసుకోవచ్చు. అది టెక్నీషియన్ కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. మీరు చేస్తున్న ఈ సిస్టమ్స్ కార్ డీలర్షిప్ వాళ్ళని, కార్ మ్యానుఫ్యాక్చర్స్ చేస్తున్న వాళ్ళని కూడా ఛాలెంజ్ చేస్తుంది. కొందరు డీలర్స్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇస్తామంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళ సేల్స్ ని డిస్కరేజ్ చేశారంటే వాళ్ళు మీ బిజినెస్ మోడల్ ని రిప్లికేట్ చేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేరా? డీలర్స్ అనే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ని సేల్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాళ్ళ కోసం ఇన్స్పెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఒక కార్ ని కొనే ముందు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కార్ ని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకో కస్టమర్ కి మేము బండిని ఫుల్ గా చెక్ చేసాం, మీరు ఈ బండిని కొనుక్కోవచ్చు అని చెప్తారు. అండ్ మేము ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ బండిని చెక్ చేసిన తర్వాత కూడా అప్లికేషన్ లో రీపెయింట్ చేయలేదని అన్నా కూడా దాని ఒరిజినల్ కండిషన్ చూసాక అది వేరేలా ఉంటుంది. సో మేము కన్స్యూమర్ ఫోకస్డ్. మేము ఆ తర్వాత థర్డ్ పార్టీ వాలిడేషన్ కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీని కాస్టింగ్ ఎంత ఉంటుంది? సో ఇప్పుడు మాకు అయ్యేది అది వితౌట్ ట్యాక్స్ ఇంచుమించు 600 రూపీస్ మాకు వస్తుంది. 400 రూపీస్ టెక్నీషియన్ కి వెళ్ళిపోతుంది. 50 రూపీస్ మా టేక్ అండ్ 50 రూపీస్ మేము యూస్ చేస్తున్న టూల్స్ కి, సాఫ్ట్వేర్ అండ్ వెబ్సైట్ కి అంతా పోతుంది. అండ్ 100 రూపీస్ ఫర్ మై సాలరీ. సో 400 రూపీస్ పర్ ఇన్స్పెక్షన్ ఇప్పుడు మాకు సేవ్ అవుతున్నాయి. నన్ను అడిగితే అట్ దిస్ స్టేజ్ మీరు పబ్లిక్ ఒపీనియన్ అడగండి, మనం మాట్లాడుకుందాం. ఆడియన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళు ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో. ఇప్పుడు మీరు మీ ఓటింగ్ మిషన్స్ తీసుకుని ఎస్ఆర్ నో బటన్ నొక్కి మాకు తెలియజేయండి. మీ అభిప్రాయంలో వీళ్ళ మార్కెట్ డిమాండ్ ఎంత ఉంటుంది అనేది. Oh, 74% మందికి ఇది అవసరమని అనిపిస్తోంది. సరే, మీరు మరోసారి మీ ఆస్క్ చెప్పండి. మా ఆస్క్ 40 lakh rupees as convertible notes for 20% discount. నా దృష్టిలో ప్యాషనేట్ ఫౌండర్స్ గా ఉన్నారు. ప్రాబ్లం కూడా జెన్యూన్ అనేది, కానీ ఐడియాని ఇప్పుడు కమర్షియలైజ్ చేయలేము ఎందుకంటే స్కేలబుల్ గా లేదు. సో నేను వీళ్ళకి ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఏ విధంగా అయితే హెల్ప్ చేయగలను ఆ విధంగా హెల్ప్ చేస్తాను. కానీ ఈ రోజు డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీగా లేను. ఎందుకంటే దీన్ని మీరు బిజినెస్ గా మార్చడానికి ఇంకా మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సరే, అనుపమ్ గారు చేతులు కలపలేమని చెప్తున్నారు. జిమ్మీ మీరు చెప్పండి. నేను అదే అనుకుంటున్నాను. ప్రాబ్లం నిజమైనదే, కానీ టెక్నికల్లీ ఇందులో చాలా గ్లిచెస్ ఉన్నాయి. ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేయలేను, కానీ మీరు సాల్వ్ చేయబోయే ఈ ప్రాబ్లం నిజమైన ప్రాబ్లమేనని నేను ఒప్పుకుంటున్నాను. ప్రియాంక, ఆపరేషనల్ గా చాలా ఛాలెంజింగ్ బిజినెస్ ఇది. దాని గురించి మీరు ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అందువల్ల ఈ రోజు మీతో నేను హ్యాండ్ షేక్ చేయలేను. మీకు ఈ కార్ల గురించి బాగా తెలుసు అనుకుంటాను, కానీ ఈ నాలెడ్జ్ని మీరు ఎలా ప్రోడక్ట్గా మారుస్తారు? ఐ థింక్ దాని మీద ఇంకాస్త వర్క్ చేయాలనుకుంటాను. అందుకని ఈ రోజు నేను మీతో ఏకీభవించలేకపోతున్నాను. నా దృష్టిలో ఈ మోడల్, నా దృష్టిలో ఇది స్కేలబుల్ మోడల్ కాదు. దీంట్లో బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు దాదాపు 6 నెలలు టైం ఉంది. మేము నెక్స్ట్ సీజన్లో కూడా ఇక్కడే ఉంటాం. మీరు మార్కెట్ రీసెర్చ్ చేసి రండి. అప్పుడు మీరు చెప్పిన ఆ AI టూలు డెమాన్స్ట్రేట్ చేయగలిగితే ఇదే కారు తీసుకురండి. ఆన్ స్క్రీన్లో డెమాన్స్ట్రేట్ చేయగలిగితే అప్పుడు ఇక్కడ ఉన్న ఈ 5 టైటాన్స్ డబ్బుతో కూర్చుంటారు, ఎక్కడే కూర్చుంటారు, ఎక్కడికి వెళ్ళరు. మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కుదరదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. కొత్త డైరెక్షన్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు సందేశ్ గారు చెప్పినట్టు మీరు త్వరలోనే మళ్ళీ ఇక్కడికి ఈ వేదిక మీదకి రావాలని ఆశిస్తున్నాం. అలాగే పెద్ద ఇన్వెస్ట్మెంట్ తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. సో మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్.